ముఖ్యమంత్రిగా మన రాష్ట్ర సమస్యలు ఇవన్నీ కూడా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకురావడం అనేది ఒక మంచి ఆలోచన. దాన్ని మేము హర్షిస్తున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గౌరవనీయులైనటువంటి ప్రధానమంత్రి గారిని కలవడము, మరి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి విషయాలపైన చాలా సమస్యలపైన పరిష్కరించడానికి విజ్ఞప్తి చేయడం కూడా పత్రికలో ఈరోజు చూశాం. అయితే నేను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మా కేంద్ర కార్యాలయం నుండి మాట్లాడడం గల కారణం ఏంటంటే, నిన్న మరి ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు మాట్లాడుతూ ఏం చెప్పారు, గత 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి నాయకత్వాన ఉన్నటువంటి ప్రభుత్వము సాత్కార్యం చేసింది. మరి కేంద్ర ప్రభుత్వంతో రాబట్టవలసినటువంటి సమస్యల పైన మరి నిర్లక్ష్యంగా ఉంది అన్నట్టు వారి సందేశం ఇవ్వడం, విషయాలపైన చాలా సమస్యలపైన పరిష్కరించడానికి విజ్ఞప్తి చేయడం కూడా పత్రికలో ఈరోజు చూశాం. అయితే నేను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున మా కేంద్ర కార్యాలయం నుండి మాట్లాడడం గల కారణం ఏంటంటే, నిన్న మరి ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు మాట్లాడుతూ ఏం చెప్పారు, గత 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి నాయకత్వాన ఉన్నటువంటి ప్రభుత్వము సాత్కార్యం చేసింది. మరి కేంద్ర ప్రభుత్వంతో రాబట్టవలసినటువంటి సమస్యల పైన మరి నిర్లక్ష్యంగా ఉంది అన్నట్టు వారి సందేశం ఇవ్వడం జరిగింది. దాన్ని మేము చూసి చూడనట్టు ఉన్నట్టయితే మౌనమే అంగీకారం అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చేసినటువంటి వ్యాఖ్యానాలు, ఎందుకంటే ప్రెస్ మీట్లో ఇద్దరున్నారు. గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగినటువంటి విషయాలపైన క్లుప్తంగా వివరించాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. ముఖ్యంగా 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ నుండి ఎన్నిక కాబట్టి నా తోటి మిత్రులు బీబీ పాటిల్ గారు, ఇంకా చాలా మంది ఉంటేనే సరే ఈరోజు ఈ పత్రికా సమావేశంలో మేము ఇద్దరం ఉన్నాం, మిగతా మిత్రులు ఉన్నారు. మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి రోజుల్లోపట్నే మొదటి వారంలోనే గౌరవనీయులైనటువంటి తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్లి కలవడం, మేమందరం కూడా ఆ రోజు పార్లమెంట్ సభ్యులుగా మేమందరం కూడా వెళ్లి కలవడం జరిగింది. ఆనాటి మా తోటి పార్లమెంట్ సభ్యులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, బీజేపీ పార్టీలో ఉన్నారు. వాళ్ళకు కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రతి విషయం పైన దీర్ఘమైనటువంటి వచ్చిందా ఆపంటే ఆపారు. సుదీర్ఘమైనటువంటి లేఖలు రాస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ప్రతి అంశం, తెలంగాణకు రావాల్సినటువంటి హామీలు ఇచ్చినటువంటి ప్రతి అంశం పైన సుదీర్ఘమైనటువంటి లేఖలు రాసి ఒకసారి కాదు చాలా సందర్భంలో మరి కలిసి ఇవ్వడం జరిగింది. ఒకటి కాదు 10 సార్లు కలవడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని. నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడల్లా కూడా టేకింగే అని అన్నారు తప్పితే ఏది కూడా నేను పరిష్కారం చేస్తానని చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయాల లోపట మరి కేంద్ర ప్రభుత్వం ఏ స్థాయిలో అయితే స్పందించాలో ఆ స్థాయిలో స్పందించలేదు. కొన్ని స్పందించింది, స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో జాతీయ రహదారులపైన హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో సగటు జాతీయ రహదారులు ఈ ప్రాంతంలో లేవు కాబట్టి కేంద్ర ప్రభుత్వము వెంటనే జాతీయ రహదారులు చేపట్టాలని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో దృష్టిలో పెట్టుకొని చాలా ఇప్పటివరకు సాధించడం. నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ మిగతా పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఇప్పుడు మా మిత్రులు మరి జహీరాబాద్ ఎంపీ గారు ఉన్నారు. వారు జహీరాబాద్ నుంచి వెళ్ళి ఒక జాతీయ రహదారు అకోలాది, తర్వాత ఇప్పుడు బీదర్ది, ఇట్లా చాలా ఉన్నాయి. నిన్న కూడా మరి భట్టి గారు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆ లేఖలు ఇచ్చినట్టు కూడా పత్రికలు చూడడం జరిగింది. నేను వ్యక్తిగతంగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఎలకతుర్తి, హుస్నాబాద్, సిద్దిపేట, రామాయణపేట, మెదక్ వరకు ఒక జాతీయ రహదారి కావాలని కొట్లాడినాం. అది అంత రహదారి వాహనాలు ఉండవు, అయినా కూడా ఒక వెనుకబడ్డ ప్రాంతం కనెక్ట్ కావాలని చెప్పి కోరడం జరిగింది. కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, పిట్లం వరకు ఒక జాతీయ రహదారి కావాలని కోరడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ నుండి జమ్మికుంట నుండి మరి భూపాలపల్లి వరకు, సీరోంచ వరకు కావాలని కోరడం జరిగింది. తర్వాత ఈ విధంగా చాలా కోరడం జరిగింది. అవన్నీ కూడా మరి నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి లేఖలన్నీ కూడా మేము రాసినటువంటి లేఖలు కూడా అదే అధికారులు ఉంటారు కదా, అదే చీఫ్ ఇంజనీర్లు ఉంటారు, అదే సెక్రటరీలు ఉంటారు. నేను చూసిన పేపర్లో అవన్నీ కూడా ఇది వరకు రేజ్ చేద్దాము, 0 అవర్లో రేజ్ చేద్దాము, ముఖ్యాలని చెప్పి డిమాండ్ చేస్తే నితిన్ గడ్కరీ గారే హామీ ఇవ్వడం జరిగింది మార్చుతా అని చెప్పి. రాజీవ్ రహదారి ఏది ఇప్పుడు హైదరాబాద్ నుండి రామగుండం వరకు ఉన్నటువంటి రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా కావాలని చెప్పి పార్లమెంట్లో మాట్లాడితే నితిన్ గడ్కరీ గారే మాకు హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత అతి ముఖ్యమైనది ఎవరు ఆలోచించలేదు, సారాపాక అంటే భద్రాచలం పక్కకున్న సారాపాక నుండి మనుగూరు, ఏటూరు నాగారం, తుపాకులగూడెం నుండి గోదావరి నది ఎంబడి వెళ్ళి కాళేశ్వరం దగ్గర గోదావరి దాటి ప్రాణహిత ఎంబడి వెళ్ళి కౌటాల అంటే ఆదిలాబాద్లో నెత్తి మీద ఉంటుంది మహారాష్ట్రకు బార్డర్, అక్కడి కూడా అడవి ప్రాంతంలో ఒక జాతీయ రహదారి కావాలని చెప్పి డిమాండ్ చేస్తాం. జాతీయ రహదారులు మేము డిమాండ్ చేసినట్టు ఎవరు చేయలేదు. పార్లమెంట్లో చాలా సందర్భాల్లో మేము మాట్లాడడం జరిగింది, లేఖలు ఇచ్చి కూర్చోలేదు, మేము మాట్లాడడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు భట్టి గారు చాలా విషయాలు కూడా ప్రస్తావించలేదు ప్రధానమంత్రి గారి దగ్గర. అవి నేను చెప్పదలుచుకున్నాను, ఇంకేమేమి చెప్పాలో. మీరు నిన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ గురించి వెళ్ళి మాట్లాడడం జరిగింది. అసలు రాష్ట్ర విభజన చట్టం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది 2014లో. ఆంధ్రప్రదేశ్ వేరుబడ్డ ఆంధ్రప్రదేశ్కి ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఐసర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్, ఐసర్, ఇవి 3 కూడా ఆంధ్రప్రదేశ్కి హామీ పెట్టింది మీరు విభజన చట్టంలో. తెలంగాణకు మొండి చూపించింది కాంగ్రెస్ పార్టీ. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విభజన చట్టంలో పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ 2014లో. ఆల్ ఇండియా అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ పెట్టలేదు, ఐసర్ పెట్టలేదు, కానీ ఇవి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిండ్రు. ఐఐటి ఇచ్చిండ్రు, హైదరాబాద్లో ఐఐటి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో పెట్టడం తప్పుపడతలేం మేము. కానీ ఎయిమ్స్ విజయవాడకి ఇచ్చిండ్రు, ఐఐఎం ఇచ్చిండ్రు, ఐసర్ ఇచ్చిండ్రు ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ 2014లో. ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు, మన బట్టి విక్రమార్క గారు
మొదటి రోజుల్లో ఉన్నవాళ్ళు కాదు వీళ్ళు. ఓ విధంగా చెప్పదలుచుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని వీళ్ళు డిమాండ్, తదనంతరం ఉద్యమం ఉధృతమై ఇంకా తెలంగాణ వచ్చే సందర్భంలో సానుకూలంగా మాట్లాడడం కారణం ఏంటంటే, ఒకరు రేవంత్ రెడ్డి గారు అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండే, బట్టి విక్రమార్ గారు మదిరా కాబట్టి అది పక్కకు ఆంధ్ర ఉంటుంది కాబట్టి మరి మాట్లాడితే ఏమవుతుందో మాట్లాడదు ఏమవుతుందో చెప్పి ఆ బార్డర్ డిస్ట్రిక్ట్స్ గట్లే ఉంటుంది, దాన్ని తప్పు పడతలేదు. మీరు ఇద్దరు కూడా మొదటి రోజులో తెలంగాణ కోసం కొట్లాడినోళ్ళు కాదు, ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు. ఈ విషయాలు మీకు తెలివై నిన్న మీరు పోయి ప్రధానమంత్రి గారిని కలిసి ఇవి ఇస్తే నేనేం తప్పు పట్టకపోదును, మేము స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం. కానీ మమ్మల్ని బదనాం చేయాలంటే మేము ఊరుకోం. చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇలా ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బీబీ నగర్లో గడుతున్నారంటే మా ప్రయత్నము. మీరు కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో పెట్టలేదు ఎయిమ్స్ తెలంగాణకి. ఒంటి కాలు మీద నిరసన చెప్పినాం పార్లమెంట్లో. ఇప్పుడు బీజేపీలో రెడ్డి గారు, ఇప్పుడున్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, మీ మంత్రి గారు సాత్సార్యం చేస్తాం. మా బట్టి గారు మాట్లాడింది యూట్యూబ్ లో వేసుకొని చూడండి, మీరు అప్పుడు అర్థమవుతుంది. మీరు ఏం ప్రస్తావించలేదు విభజన చట్టంలో, పట్టుకొచ్చినాం. ఐఐఎం లేదు, కేసీఆర్ గారు 10 సార్లు లేఖలు రాసిండ్రు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కావాలని చెప్పి. ఐసర్ గురించి మీకు నిన్న కూడా మీరు చెప్పలేదు దాని గురించి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఈరోజు బీఎస్సీ ఎంఎస్సీ చదువుతలేరు చాలా మంది పిల్లలు, కెమిస్ట్రీ బాటనీ జువాలజీ. ఇలా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఈ జనరల్ సైన్సెస్ లోపల విద్య అందరు ఇంజనీర్లు డాక్టర్లకే పోతున్నారు తెలివైన పిల్లలు. ఈ జనరల్ సైన్సెస్ సబ్జెక్ట్ కావాలని ఐసర్ అంటే ఐఐటి లాగా దేశంలో ఒక 5 నుండి మొదలు పెట్టిర్రు, ఇప్పుడు 10 దాకా పెట్టిర్రు. అది కావాలని చెప్పి పార్లమెంట్ లో మాట్లాడిన వాడిని నేను. అది ఇవ్వలేదు. బిఈడి 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు ఉంటుంది, మైసూర్లో ఉంటుంది, ఎన్సీఆర్టీ వాళ్ళది.